హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో తెలుగు కంటెంట్కి సంబంధించి థర్డ్ క్లాస్లో ఉన్న కవి పరిచయాలు, అలాగే లెసన్స్ యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి తెలుగు తల్లి. సో ఈ తెలుగు తల్లి అనే లెసన్ గురించి చూసుకున్నట్లయితే ఈ తెలుగు తల్లి అనే లెసన్ యొక్క ప్రక్రియ అనేది గేయం అన్నమాట. ఇతివృత్తం దేశభక్తి. కవి వచ్చేసి శ్రీశ్రీ గారు. ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, ప్రభవ. మహాప్రస్థానం అనేది అభ్యుదయ కవిత, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి అనేవి విప్లవ కవితలు, ప్రభవ అనేది భావ కవిత్వం. ఈయన యొక్క శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర వచ్చేసి అనంతం. ఇది ఫస్ట్ లెసన్ అనమాట. సో ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు జాయిన్ అయ్యి ఈ నోట్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తల్లి భారతి వందనము. ఇది వచ్చేసి ఈ మాసపు పాట. కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. నెక్స్ట్ ఈ దాశరథి కృష్ణమాచార్యుల యొక్క బిరుదులు ఏంటి అంటే కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్ర కవితా సారథి, కళాప్రపూర్ణ. ఈయన యొక్క స్వీయ చరిత్ర చూసుకున్నట్లయితే యాత్రా స్మృతి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఐకమత్యం. ఈయన యొక్క ఐకమత్యం యొక్క కవి గురించి చూసుకున్నట్లయితే లియో టాల్స్టాయ్. ఈ ఐకమత్యం అనేది ఏదైతే ఉందో ఇది రష్యన్ కథ అనమాట. ఈ లియో టాల్స్టాయ్ అనేవారు రష్యన్ కథకులు, అలాగే నవలాకారులు. ఈయన యొక్క నవలల గురించి చూసుకున్నట్లయితే సమరం, శాంతి, అనా కెరెనినా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెసన్ గురించి చూసుకుందాం. సెకండ్ లెసన్ వచ్చేసి మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే కథ, ఇతివృత్తం హాస్యం. ఇది ఒక పరమానందయ్య కథ. నెక్స్ట్ రేలా రేలా అనేది ఒక జానపద గేయం. నెక్స్ట్ జింక అనేది ఒక ఈసిఫ్ కథ. ఈ ఈసిఫ్ కథలు అనేవి గ్రీకు పురాణ కథలు. ఇవి 2500 సంవత్సరాల క్రితం నాటివి. నెక్స్ట్ థర్డ్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే మంచి బాలుడు. ఈ మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి గేయ కథ, ఇతివృత్తం సహానుభూతి. కవి వచ్చేసి ఆలూరి బైరాగి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. అస్తిత్వ వేదనని ఈయన కవిత్వంలో ఈయన పెట్టడం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఈయనకి రావటం జరిగింది. ఆలూరి బైరాగి యొక్క రచనలు చూసుకున్నట్లయితే చీకటి మేడలు, దివ్య భవనం, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి. నెక్స్ట్ ఈ థర్డ్ లెసన్లోని ఇంకొన్ని పాఠ్యాంశాలు అవేంటి అంటే కలపండి చేయి చేయి అనేవి ఒక పాటలాగా ఉంటుంది. సో కవి వచ్చేసి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈయనకి పద్మభూషణ్ అనే అవార్డు అంటే బిరుదు రావడం జరిగింది. ఈయన యొక్క కవితా లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో అవేంటి అంటే అక్షర రమ్యత, భావ సౌకుమార్యం, శబ్ద సంస్కారం. ఇవన్నీ కూడా ఈయన కవితా లక్షణాలు. నెక్స్ట్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే ఫోర్త్ లెసన్ వచ్చేసి నా బాల్యం. ప్రక్రియ ఏంటి అంటే ఆత్మకథ. ఈ నా బాల్యం యొక్క ఇతివృత్తం వచ్చేసి కళలు. నెక్స్ట్ ఎవరు రచించారు అంటే అంగడాల రమణమూర్తి. పింజారి అనే లెసన్ నుండి పింజారి అనే దాంట్లో నుండి ఈ లెసన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి బంగారు పాపాయి. ఈ బంగారు పాపాయి అనే పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు అంటే మంచాల జగన్నాథరావు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి బంగారు మొలక. ఈ బంగారు మొలక అనే పాఠ్యాంశం ఏంటి అంటే ఒక రాజు ఉంటాడు అండ్ ఒక ముసలివాడు ఉంటాడు. నెక్స్ట్
నెక్స్ట్ లెసన్ 5th లెసన్ అంటే 5th యూనిట్లా తీసుకోండి. సో 5th యూనిట్ చూసుకున్నట్లయితే పొడుపు వీడుపు. ప్రక్రియ వచ్చేసి సంభాషణ, ఇతివృత్తం, భాషాభిరుచి. కవి ఎవరు అంటే చింతా దీక్షితులు. రచనల గురించి చూసుకున్నట్లయితే ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చందమామ. ఈ చందమామ అనే పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్ ఈయన రచించినవి బాలగేయాలు ఏంటి అంటే హరివిల్లు, మయూర కన్య, చిలక చెప్పిన రహస్యాలు. ఇవన్నీ కూడా ఈయన రచించిన బాలగేయాలు. నెక్స్ట్ రచనల గురించి చూసుకున్నట్లయితే విశ్వరూపం, విశ్వదర్శనం, నరావతారం, అక్షయయాత్ర. సో ఇవన్నీ కూడా ఈయన రచించిన రచనలు. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే వికట కవి అనేవి ఏంటి అంటే తెనాలి రామకృష్ణ కథలు. నెక్స్ట్ మేమే మేకపిల్ల. 6th యూనిట్ వచ్చేసి మేమే మేకపిల్ల. ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం అనేది పరస్పర సహకారం. నెక్స్ట్ చందమామ కథలు 1949 ఆర్ శకుంతల రచించినవి. నెక్స్ట్ తెలుగు తోట. ఈ తెలుగు తోట అనేది ఒక పాట అనమాట. సో దీన్ని ఎవరు రచించారు అంటే కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్ ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. నెక్స్ట్ మేకపోతు గాంభీర్యం అని చెప్పి ఒక చిన్న లెసన్ ఉంది. దాన్ని ఎవరు రచించారు ఏది అనేది ఏంటి అనేది దాంట్లో ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ 7th యూనిట్ వచ్చేసి పద్యరత్నాలు. ఈ పద్యరత్నాల యొక్క ప్రక్రియ వచ్చేసి పద్యాలు, ఇతివృత్తం, నైతిక విలువలు. సో ఇది పేజ్ నెంబర్ 59లో ఉంటుంది. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకోవాలి. మిగిలినవి కూడా ఈ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అందమైన పాట. ఎవరు రచించారు అంటే జీవి సుబ్రహ్మణ్యం. ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే వీరరసము, రసోల్లాసము. నెక్స్ట్ వచ్చేసి దిలీపుని కథ. ఇదొక పురాణ కథ. నెక్స్ట్ 8th యూనిట్ వచ్చేసి మా ఊరి ఏరు. ప్రక్రియ గేయం, ఇతివృత్తం, ప్రకృతి వర్ణన. నెక్స్ట్ కవి ఎవరు అంటే మధురాంతకం రాజారాం. ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే కమ్మ తెమ్మెర, వక్రగతులు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, జీవితానికో నిర్వచనం, కూనలమ్మ కోన. ఈయనకి ఏమేం బిరుదులు వచ్చాయి అంటే కేంద్ర మరియు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేవి ఈయనకి రావటం జరిగింది. నెక్స్ట్ ధర్మదీక్ష. ఈ ధర్మదీక్ష అనే ఒక పాఠ్యాంశం అనేది ఏంటి అంటే నాటకం అన్నమాట. నెక్స్ట్ ధర్మదీక్ష అనేది కూడా ఈయన యొక్క రచనే. ఇది ఏంటి అంటే నాటకం. నెక్స్ట్ పంటచేలు. ఈ పంటచేలు అనే పాఠ్యాంశం యొక్క కవి వచ్చేసి పాలగుమ్మి విశ్వనాథం. రచనల గురించి చూసుకున్నట్లయితే లలిత సంగీత చరిత్ర, అమ్మ దొంగ. నెక్స్ట్ బుద్ధి బలం అనేది కూడా ఒక చిన్న పాఠ్యాంశం. ఇవేంటి అంటే పంచతంత్ర కథలు. నెక్స్ట్ దీంట్లో బాసురకం అంటే ఏంటి అంటే సింహం. ఈ పంచతంత్ర కథల్లో బాసురకం అంటే ఏంటి అంటే సింహం అన్నమాట. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తొలి పండుగ. ప్రక్రియ వచ్చేసి కథనం, ఇతివృత్తం, సంస్కృతి సంప్రదాయం. పాత్రల గురించి చూసుకున్నట్లయితే రవి, లత, ఆనంద్, శామ్యుల్, రంగయ్య తాత. అంటే ఈ లెసన్లో ఉన్న పాత్రలు అన్నమాట వీటిలో. నెక్స్ట్ లెసన్ గురించి చూసుకున్నట్లయితే అందాల తోటలో. ఎవరు రచించారు అంటే కస్తూరి నరసింహమూర్తి. పాపాయి సిరులు అనే గేయ సంపుటిలోందే ఈ అందాల తోటలోనే లెసన్ అనమాట. నెక్స్ట్ నక్కయుక్తి అనేది ఒక జానపద కళ. నెక్స్ట్ ఈ నక్కయుక్తిని ఎవరు రచించారు అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ గద్వాల సంస్థాన కవి. ఈయన గద్వాల సంస్థాన కవి. అలాగే అవధాన విద్యలో నిష్ణాతుడు. నెక్స్ట్ సహస్రావధాని అని కూడా అంటారు ఈయన్ని. ఈయన యొక్క రచనల గురించి చూసుకున్నట్లయితే ఆంధ్రుల చరిత్ర,
ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు. సో ఒకసారి మీరు అన్నీ కూడా రోజు, అంటే ఇది ఒక్కటే పేపర్ కదా, సో అన్నీ కూడా మీరు రోజు రివైజ్ చేస్తే మీకు ఈజీగా 1 బిట్ అనేది ఈజీగా మీరు పెట్టగలరు. అలాగే ఈ నోట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.